అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరి పైరు పెరుగుదలకు ప్రస్తుత సూచనలు, పుచ్చ కర్బూజాలో యాజమాన్య సస్యరక్షణ చర్యలు, వేసవి బెండ సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ వరి పైరు అంతటా నాటిన వారం 10 రోజుల నుంచి నెల రోజుల వరకు ఉంది. ఖరీఫ్ పంటతో పోలిస్తే రబీలో వేసిన పంటకు ఎరువుల అవసరం ఎక్కువ. అయితే ఎరువులను అవసరమైన దానికన్నా అధికంగా వేయడం, వేయాల్సిన విధంగా వేయకపోవటం వల్ల రైతుకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. దీనివల్ల చీడపీడల ఉధృతి, పోషక లోపాల సమస్యలు పెరిగి పైరు ఎదుగుదల నెమ్మదిస్తుంది. దీనికి తోడు కలుపును సకాలంలో నిర్మూలించలేకపోతే పోషకాలకు పోటీ ఏర్పడడంతో పాటు చీడపీడలు వ్యాప్తి చెందుతాయి. మరి పైరు పెరుగుదల బాగుండాలంటే రబీ వరి పైరులో పాటించాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. కొన్ని చోట్ల నారుమడి దశలో ఉంది, ఇంకొన్ని చోట్ల 5 నుంచి 10 రోజుల దశలో ఉంది, ఇంకొన్ని చోట్ల వచ్చేసి 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. మనం ఇప్పుడు ప్రధాన పొలంకి వచ్చినట్లయితే ఎరువుల విషయానికి వస్తే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ రబీ వరిలో అవసరమవుతాయి. ఈ 48 కిలోల నత్రజనిని దమ్ము దశలో 1/3 వంతు, మిగతా 1/3 వంతు వచ్చేసి మనము 30 రోజుల దశలో అంటే పిలక దశలో, మిగతా 1/3 వంతు అంకురం దశలో అంటే 60 నుంచి 65 రోజులప్పుడు వేసుకోవాలి. అదే మొత్తం భాస్వరం ఎరువును డిఏపి రూపంలో కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక వేసుకున్నట్లయితే మనం మొత్తం భాస్వరం ఎరువు ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. అదే మనకి పొటాష్ ఎరువును వచ్చేసి సగభాగం వచ్చేసి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి, మిగతా సగం భాగము అంకురం దశలో అంటే 60 నుంచి 65 రోజుల దశలో వేసుకున్నట్లయితే మనకి తాలు గింజలు ఏర్పడమే కాకుండా రోగాలు మరియు తెగులను తట్టుకునే శక్తిని సంతరించుకుంటుంది. కలుపు విషయానికి వస్తే వరి పొలంలో నాటిన 3 నుంచి 5 రోజుల్లో ప్రిటిలాక్లోర్ 500 ml ఎకరాకి లేదా ఆక్సాడైర్గిల్ 35 నుంచి 40 గ్రాములు 20 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా చల్లుకున్నట్లయితే ఈ 3 నుంచి 5 రోజుల్లో వచ్చేటువంటి గడ్డి, ఈ ఇతర కలుపు జాతి మొక్కలను నివారించుకోవచ్చు. వరి నాట్లు వేసిన 9 నుంచి 12 రోజులకు గనక గడ్డి, తుంగ మరియు ఇతర వెడల్పాకు లాంటి కలుపు జాతి మొక్కలు ఉన్నప్పుడు ట్రైఫోమోన్ ప్లస్ ఇథాక్సి సల్ఫిరాన్ మనకి కౌన్సిల్ యాక్టివ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది వచ్చేసి 90 గ్రాములు ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వరి నాట్లు వేసిన 15 నుంచి 20 రోజుల దశలో గడ్డి, వెడల్పాగు, తుంగ ఇటువంటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు బిస్పైరుబ్యాక్ సోడియం అనే కలుపు మందును 80 నుంచి 150 ml ఎకరాకి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు గనక వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉందంటే 240 సోడియం సాల్ట్ 500 గ్రాములు ఎకరాకి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం వెడల్పాకును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చును. నీటి యాజమాన్యంకి వస్తే వరి నాటిన 30 రోజుల వరకు 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు నీరును ఉంటే మనకి దుబ్బు బాగా చేస్తుంది, పిలకలు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే మనకి చిరుపట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు 5 సెంటీమీటర్ల వరకు లోతు వరకు నీళ్లు నిల్వగట్టినట్టయితే గింజ బాగా గట్టిదనంతో పాటు గింజ బాగా నాణ్యమైన గింజ బాగా వస్తుంది. మనకి రబీ వరిలో సల్ఫైడ్ ఇంజురీ ఎక్కువగా వస్తుంటుంది. అంటే మనం ఎక్కువగా
సల్ఫర్ ధాతు ఉన్నటువంటి ఎరువులు అయినటువంటి 20-20-0-13 కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఇతరత్ర సల్ఫర్ ఎక్కువ మోతాదు ఉన్న ఎరువు వేసినట్లయితే ఈ సల్ఫేట్ రూపంలో ఉన్న సల్ఫరు సల్ఫైడ్గా మారి మనకి విష ప్రభావం వలన మొక్కలు వచ్చేసి ఎండిపోయి చనిపోవడం, పొలమంతా కుళ్ళిన కోడిగుడ్లు వాసన రావడం జరుగుతుంది. ఆకులు ఎర్రగా అయిపోయి ఎదుగుదల కూడా లోపిస్తుంది ఈ సల్ఫైడ్ ఇంజరీ వల్ల. అందుకోసం మనము పంట వేసిన తొలి దశలో ఎక్కువగా నీళ్లు పెట్టకుండా పొలం అప్పుడప్పుడు ఆరబెట్టడం ఒకటి చేయాలి. నెక్స్ట్ విపరీతంగా సల్ఫర్ ఉండే మోతాదు ఉండే ఎరువులని ఉపయోగించకూడదు. ఈ రెండు కనుక మనం చేసుకున్నట్టయితే ఈ సల్ఫైడ్ ఇంజరీని కూడా మనం అధిగమించవచ్చు. రబీలో ఈ కాండం తొలుచు పురుగు ఎక్కువగా వస్తుంది. పైరు 30 రోజుల నుంచి పంట చివరి వరకే ఆశిస్తుంది. దుబ్బు దశలో కాండం తొలుచు పురుగు కాండం లోపలికి వెళ్ళిపోయి లోపల మనకి ఆ కాండంని కట్ చేయడం వల్ల మొక్క పోషకాలు తీసుకోలేక మువ్వు అనేది ఎండిపోయి చనిపోతుంది. అదే మనకి ఈనిక దశలో అయితే ఈ కాండం తొలుచు పురుగు వలన తెల్ల కంకులు ఏర్పడడం జరుగుతుంది. కాండం తొలుచు పురుగు నివారణకి పైరు తొలి దశలో వచ్చేసి క్లోరిఫైర్ఫాస్ 2.5 ml లీటర్ నీటికి, లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. లేదా మనకి పైరు చిరుపట్ట దశలో కనుక కాండం తొలుచు పురుగును నివారించుకోవాలంటే క్లోరాంట్రిప్రోల్ 4G గుళికలు 4 కిలోలు, లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు, లేదా కార్బోఫిరాన్ 3G గుళికలు 10 కిలోల్ని 20 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లుకున్నట్లయితే మనం ఈ కాండం తొలుచు పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అగ్గి తెగులు కూడా వరిలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ అగ్గి తెగుల వలన గోధుమ రంగు నూలుకండు మచ్చలు ఏర్పడతాయి. ఆకంతా వ్యాపించేసి పొలం దూరం నుంచి చూస్తే ఎండిపోయి తగలబడినట్టు కనిపిస్తుంది. ఇది మనకి వెన్ను దశలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంకి దశలో కూడా వస్తుంది. మెడవిరుపు తెగులు కూడా అంటాం మనము. ఈ అగ్గి తెగులు నివారణకి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి, లేదా కాసుగామైసిన్ 2.5 ml లీటర్ నీటికి, లేదంటే ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆశించే తెగులలో ముఖ్యమైనటువంటిది బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు. ఇది మనం నాట్లు సకాలంలో నాటుకోకపోయినా, ఎక్కువగా ముదురు నారు వేసుకున్నా కానీ, అంటే 30-35 రోజులు నారు వేసుకున్నా, విచ్చలవిడిగా నత్రజని ఎరువులు వినియోగించినా కానీ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశిస్తుంది. సో ఈ బ్యాక్టీరియా ఈ ఆకు ఎండు తెగులు నివారించుకోవడానికి మనం బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు తట్టుకున్నటువంటి రకాలు వేసుకోవాలి. నెక్స్ట్ సకాలంలో నారు వేసుకోవాలి. నెక్స్ట్ మన నత్రజని ఎరువులు అవసరమైన మేరకే వేసుకోవాలి. కానీ మనం విచ్చలవిడిగా నత్రజని వేసుకుంటే మటుకు మనకు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశిస్తుంది. పొలం అప్పుడప్పుడు అడపాదడప ఆరబెడతా ఉండాలి. అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి పొలంలో నీరు తీసి మళ్ళీ ఆరిన తర్వాత పొలంలో మళ్ళీ నీరు నిలవగట్టాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారించుకోవచ్చు. అయినా కానీ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చినప్పుడు కాసుగామైసిన్ 2.5 ml, లేదా ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు, లేదా స్ట్రెప్టోసైక్లిన్ మనకి 0.2 గ్రాములు ఏదో ఒకదాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కొంతవరకు మనం నివారించుకోగలం. ఇంకొకటి ఏంటంటే రైస్ సోదరులు రబీలు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఖచ్చితంగా పొటాష్ ఎరువు 60-65 రోజుల దశలో, అంటే అంకురం దశలో 15-20 కిలోలు కనుక పొటాష్ ఎరువుని మనం నీళ్లు తీసి పొలంలో చల్లుకున్నట్లయితే తాలు గింజల్ని మరి వచ్చేసి గింజ విరిపోవడాన్ని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వేసవిలో ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించే పండ్లు పుచ్చ, కర్బూజా. వేసవి డిమాండ్ను అందిపుచ్చుకోవటానికి రైతులు నవంబర్ మాసం నుంచి మార్చి మాసం వరకు దఫదఫాలుగా పుచ్చ, కర్బూజా సాగు చేపడుతూ ఉంటారు. ప్రస్తుతం పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న చలి వాతావరణానికి బూజు, బూడిద తెగుళ్లు, అలాగే పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలకు తామర పురుగులు వంటి రసం పీల్చు పురుగులు పండు ఈగ ఆశించి నష్టం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాగులో డ్రిప్, మల్చింగ్ విధానాలను ఆచరించడంతో పాటు ఆడపూల శాతం పెంచే చర్యలు చేపట్టడం ద్వారా పుచ్చ, కర్బూజా పంటల నుంచి మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. పుచ్చ, తర్బూజాను రైతులు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చును. సో దఫాలుగా నాటుకున్నట్లయితే మార్కెట్లో కంటిన్యూస్గా సప్లై చేస్తూ ధర ఎక్కువ ఉన్నప్పుడు మంచి ఆదాయాన్ని పొందవచ్చును. సో దీని కొరకు ఇప్పుడు ముందుగా నాటిన తోటలు పూత, కాత దశలో ఉన్నాయి. సో ఇప్పుడు చలి వాతావరణము, తేమ వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు మనకు బూడిద తెగులు కానీ బూజు తెగులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బూజు తెగులు అనేది ఆకు కింది భాగంలో
బూడిద లాంటి మచ్చలు ఏర్పడి ఈ క్రమేణా ఎల్లోయిష్గా మారిపోతాయి. సో ఆకు పైనుంచి చూసినప్పుడు ఆకుపచ్చ మరియు పసుపచ్చ మచ్చలు గమనించడం జరుగుతుంది. ఇది తెగులు ముదిరినప్పుడు ఈ ఆకులన్నీ ఈ పండు వారిపోయి బ్రౌనిష్ కలర్లో అయిపోయి రాలిపోతూ ఉంటాయి. సో దీన్ని మనం నివారించడానికి ఈ మ్యాంకోజెబ్ అనే మందు అయితే 2.5 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ ప్లస్ మెటలాక్సిల్ కలిసినటువంటి మందు 2.5 గ్రాములు ఏదైనా ఒక మందును 2 నుంచి 3 సార్లు స్ప్రే చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అలాగే మనకు బూడిద తెగులు అనేది ఆకుల పై భాగాన మరియు కింది భాగాన బూడిద లాంటి మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకు ఎల్లోయిష్ అండ్ బ్రౌన్ కలర్లో మారిపోతుంది. ఇది ఎక్కువ అయినప్పుడు చెట్టంతా మనకు రాలిపోయినట్లు పాలిపోయినట్లు గమనించి పూత కథ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి ఈ క్లోరోథనలిన్ అనే మందు అయితే లీటర్కి 2 గ్రాములు లేదా హెక్సాకొనజోల్ అయితే లీటర్కి 2 ml చొప్పున ఏదైనా ఒక మందును 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చును. సమ్మర్లో ఈ పుచ్చ సాగు చేసినప్పుడు రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. సో ఈ రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే తామర పురుగులు. సో ఈ తామర పురుగులు లేత కొనల నుంచి మరియు పూల నుంచి ఈ పిందెల నుంచి రసం పీల్చడం వల్ల ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. మనం ఫిప్రోనిల్ లీటర్కి 2 ml లేదా ఇమిడాక్లోపిడ్ అయితే 0.3 ml లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు. దీంతోపాటు మనము వేప నూనె 5 ml లీటర్ నీటికి చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని మనం ఈ తామర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఈ పుచ్చ తర్బూజలో మనకు పండుగ కాయలు పక్వ దశలో తయారైనప్పుడు పండుగ ద్వారా మనకు ఎక్కువ నష్టం జరుగుతుంది. సో ఈ పండుగ ఒక తల్లి పురుగులు కందిరిగాల్లాగా ఉంటాయి. ఇవి వీటి గుడ్లను కాయ లోపలికి చర్మం లోపలికి గుచ్చి పెడతాయి. కాబట్టి ఈ గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వాలు కాయ లోపలికి తొలుచుకొని పోవడం వల్ల ఆ కాయలు వంకర్లు తిరిగి వికృతంగా తయారవుతాయి. లేదా పండు దశలో కాయల్ని కుళ్ళింపజేసేసి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. సో దీన్ని మనము పురుగు మందుల పిచికారీ కంటే కూడా మనం క్యూలు ట్రాప్స్ని ఎకరానికి 10 నుంచి 15 చొప్పున పంట మొత్తానికి ల్యూర్ని మారుస్తూ మెయింటైన్ చేయడం వల్ల సమర్థవంతంగా నివారించవచ్చును. ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి ఎక్కువ గమనించినట్లయితే మెలథియాన్ అనే మందు లీటర్కి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చును. తర్వాత మనకు కర్బూజా మరియు పుచ్చ సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా చేపట్టవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా డ్రిప్ అండ్ మల్చింగ్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసినట్లే మంచి దిగుబడి పొందవచ్చును. అలాగే డ్రిప్ పద్ధతిలో ఫెర్టిగేషన్ ద్వారా ఈ కావాల్సినటువంటి ఎరువులను నీటిలో కరిగించి ఫెర్టిగేషన్ చేయడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చును. అలాగే వేసవి పంటలో మగపూల సంఖ్య పెరుగుతుంది, ఆడపూల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి విత్తిన తర్వాత మొదటి 2 ఆకులు మరియు 4 ఆకుల దశలో బోరాన్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఆడపూల సంఖ్య అనేది పెరుగుతుంది. పసుపు రంగు మరియు నీలం రంగు జిగురు అట్టలను ఎకరానికి 20 నుంచి 30 వరకు ఏర్పాటు చేసుకున్నట్లయితే రసం పీల్చి పురుగుల ఉధృతిని గమనించడమే కాకుండా వీటిని ట్రాప్ చేసి మనం నివారించుకోవచ్చును. తర్వాత మంచి దిగుబడిని రావడానికి సూక్ష్మ పోషకాల మిశ్రమంని ప్రతి 15-20 రోజులకు ఒకసారి లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మన కాయలు పగలకుండా మంచి రంగు రావడానికి పిందె ఏర్పడే దశలో నుంచి కాయ ఎదుగుదల దశ వరకు బోరాన్ 2 గ్రాములు, అలాగే మల్టీకే 5 గ్రాములు, తర్వాత కాల్షియం నైట్రేట్ 5 గ్రాముల చొప్పున కలిపి 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కాయలు పగలకుండా ఉంటాయి. మనకు కాయలోని గుజ్జు అనేది రంగు మంచిగా ఏర్పడి మన నాణ్యమైన దిగుబడిని పొందవచ్చును. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడిని పొందవచ్చును. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు ఆదాయపరంగా ఉంటోంది. కాలానుగుణంగా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తుండటంతో వీటి సాగు రైతుకు ఆర్థికంగా లాభిస్తోంది. వీటిలో బెండ స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది.
కాయలపై ఉన్న నూగు కారణంగా కోత కూలీ సమస్యలు, బెండకు ఎక్కువగా ఉండే పల్లాకు వంటివి సాగును కొంత వెనక్కు లాగిన మార్కెట్ డిమాండ్ ఉంటుందన్న ఆశతో బెండ సాగును చేపడుతూ ఉంటారు రైతులు. శీతాకాలంలో అందిరాని బెండ వేసవిలో మాత్రం మంచి దిగుబడినిస్తుంది. జనవరి నుంచి మార్చి మాసాల మధ్య వేసవి బెండను దఫదఫాలుగా విత్తి సాగు చేస్తూ ఉంటారు. రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే వేసవి బెండ నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడిని పొందే వీలుంది. వేసవి బెండ సాగులో యాజమాన్య పద్ధతులేవో విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవన అధికారి సిహెచ్ చంద్రశేఖరరావు నుంచి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా మరియు కోస్తా రాయలసీమ జిల్లాల్లో బెండ సాగు అనేది పెరుగుతూ వస్తుంది. బెండ అనేది ఉష్ణమండప పంట. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకి ప్రతికూలం కాబట్టి వేసవిలో లేదా ఖరీఫ్లో అనుకూలమైన వాతావరణం. ఇప్పుడు విత్తే సమయాన్ని మనం గమనించినప్పుడు మనకి జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి వరకు కూడా విత్తుకోవచ్చు. ఈ అనువైన నేలల్ని మనం గమనించినప్పుడు సారవంతమైనటువంటి నీరు ఇంకిడి తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నల్లరేగడి నేలలు అనుకూలం. వీటిల్లో సంకరజాతి రకాలు చెందినటువంటి వర్ష, విజయ్, విశాల్, మహికో, నెంబర్ 10, అదేవిధంగా రాధిక, అదేవిధంగా అవంతిక, ఐశ్వర్య, US 7109, తులసి రకాలు మంచి రైతుల ఆదరణ పొందుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్ శోభ రకాలను కూడా సాగు చేసుకునే అవకాశం ఉన్నటువంటి రకాలు. వేసవి పంటగా మనం బెండ సాగును చేపడుతున్నాం కాబట్టి వీటికి 7 నుంచి 8 కిలోలు ఒక ఎకరాకి విత్తనం అవసరం పడుతుంది. ఏదైనా ఈ విత్తన శుద్ధి అనేది అవసరం. ఈ విత్తన శుద్ధి అనేది కిలో విత్తనానికి ఇమిడాక్లోపిరిడ్, తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తేటప్పుడు నేలని 4 నుంచి 5 సార్లు బాగా దున్నుకొని అసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15-20 సెంటీమీటర్లు ఉండేటట్టుగా విత్తుకోవాలి. ఈ కలుపు నివారణని మనం పరిశీలించినప్పుడు 30% పెండి మితులను ఒక ఎకరాకు 1.2 లీటర్లు మనం ఇవ్వచ్చు. 25-30 రోజుల తర్వాత అంతర్కృషి ద్వారా కలుపు నివారణ అనేది చేసుకోవడం మంచిది. పోషక యాజమాన్యం మనము గమనించినప్పుడు చివరి దుక్కులో 6 నుంచి 8 టన్నుల పశువులేరు బాగా వేసుకొని కలిగి దున్నుకోవాలి. అదేవిధంగా మనకు 100 కిలోల భాస్వరం మరియు పొటాషియం ఇచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా 100 కిలోల యూరియాని 3 సమభాగాలుగా చేసుకుంటూ ఆఖరి దుక్కులో మరియు విత్తిన 30వ రోజు మరియు 45వ రోజు వేసుకోవాలి. పంట పూత దశలో 10 గ్రాముల యూరియా 1 లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా మనకి పూత అనేది దిగుబడి ఎక్కువగా వస్తుంది. సూక్ష్మ పోషక లోప నివారణకి ఈ ఫార్ములా 4 లాంటి సూక్ష్మ పోషక మిశ్రమాలు 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. నీటి యాజమాన్యాన్ని గమనించినప్పుడు వేసవిలో 4 నుంచి 5 రోజులకు ఒకసారి మనం ఫీల్డ్ కెపాసిటీ చూసుకొని నీటి తడిని ఇవ్వవలసి ఉంటుంది. వేసవి బెండ సాగులో ముఖ్యమైనది సస్యరక్షణ. మొవ్వు మరియు కాయతొలిచే పురుగు ఇది ఎక్కువగా పంటని నష్టపరిచి రైతుని ఆర్థికంగా దెబ్బతీస్తుంది. మరి ఇది నాటిన 30 రోజుల నుంచి కోత దశ వరకు ఆశిస్తూ ఉంటుంది. అయితే బెండ అనేది పూతకు వచ్చిన తర్వాత 7 రోజుల్లోపు మాత్రమే మార్కెట్కి వెళ్ళిపోవాలి కాబట్టి వేప సంబంధిత ఉత్పత్తులు ముందుగా వేప కషాయాన్ని కానీ వేప నూనె కానీ పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే వేప ఉత్పత్తుల్లో పురుగు మందుల అవశేషాలు ఉండవు కాబట్టి పర్యావరణానికి హితమైనటువంటి ఆరోగ్యకరమైన పంటని రైతులు పండించినట్టు అవుతుంది. వేప ఉత్పత్తుల ద్వారా తగ్గినట్లు అయితే మాత్రమే రసాయనిక ఉత్పత్తులని రైతులు ఆశ్రయించాలి తప్ప ముందుగానే రసాయనిక ఉత్పత్తులను ఆశ్రయించిన యెడల పర్యావరణానికి చెడు కలుగుతుంది. ఈ మొవ్వు మరియు కాయతొలిచే పురుగుకు లింగాకర్షక బుట్టలు కూడా ఉంటాయి. మరి ఈ లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 నుంచి 5 పెట్టుకున్నట్లయితే తల్లి పురుగు లింగాకర్షక బుట్టలో ఆకర్షించబడి తద్వారా మనకి తల్లి పురుగును నివారించడం అవుతాము. కాపుకు రాని దశలో అయితే థైడిక్రాబ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు. తెగుళ్ళని మనం పరిశీలించినట్లయితే బూడిద తెగులు వస్తుంది. బూడిద తెగులు కొంచెం తేమ తక్కువగా ఉండి పొడి వాతావరణంలో ఉంటుంది. దీని నివారణకి వెటబుల్ సల్ఫర్ అయితే 3 గ్రాములు, డైకోఫాల్ అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్. బెండలో ఆకులు ఈనెల మధ్యలో ఉండే పత్రహరితం అంతా తగ్గిపోయి పసుపు రంగు మారడం, మొజాయిక్ నిర్మాణం ఆకుల్లో కనిపించడం అనేది ఈ వైరస్ తాకిడికి గురైనటువంటి బెండలో మనం గమనించవచ్చు. మరి దీని నివారణకి తెల్లదోమ ఇటువంటి రసం పీల్చే పురుగుల్ని మనము నివారించుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని మనం అరికట్టవచ్చు.
తెల్లదోమ వాటి నివారణకి వ్యాపోత్పత్తులు తగ్గినట్లయితే డైమిథియేట్ కానీ ఎస్ఫేట్ వంటివి పిచికారీ చేసుకోవాలి. బెండలో సమగ్ర సస్యరక్షణను కూడా శాస్త్రవేత్తలు సూచించి ఉన్నారు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అంటే జీవ నియంత్రణ పద్ధతులు, రసాయనిక పద్ధతులు, సాగు పద్ధతులు అన్నిటినీ మిళితం చేసి మనం ఒక ప్యాకేజీలా పాటించినప్పుడు మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది. కాబట్టి వాటిని మనం మొదటి నుంచి గమనించినప్పుడు విత్తన శుద్ధి చేసుకోవడం, ఈ ఎకరాకి 100 కిలోల చొప్పున వేపపిండిని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా కాయ తొలిచే ఉనికిని గమనించినప్పుడు లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున అమర్చుకోవాలి. మరి ఎకరాకి 4 చొప్పున ఈ పసుపు రంగు పూసిన రేకులు, ఆముదం లేదా గ్రీస్ పూసినటువంటి ఆ డబ్బాలను పెట్టుకోవడం వల్ల తెల్లదోమలు ఆకర్షింపబడతాయి. వీటిని సమ్మిళితంగా చేసుకోవడం వల్ల బెండలో సమగ్ర సస్యరక్షణ అనేది సాధ్యపడుతుంది. మనకు 45 నుంచి 50 రోజులకి మొదటి కోత వస్తుంది. ఆ రకంగా ప్రతి 2-3 రోజులకి అక్కడి నుంచి కోతలు అనేవి రావడం జరుగుతుంది. మరి కోసిన వెంటనే వినియోగంలోకి వచ్చే కూరగాయ పంట కాబట్టి బెండ కోతకి 72 గంటల ముందు సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కానీ ఎలాంటి పురుగు మందులు కానీ పిచికారీ చేయకుండా రైతులు కేవలం వేప సంబంధించినటువంటి వేప నూనె కానీ వేప కషాయాలను కానీ పిచికారీ చేస్తూ తక్కువ ఈ రిసర్జెన్స్ ఉన్నటువంటి పురుగు మందులనే వాడడం ద్వారా మనము వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం వల్ల అవుతాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గతంలో చెరకు సాగు, బెల్లం తయారీతో కళకళలాడుతూ ఉండే గోదావరి జిల్లాలు ప్రస్తుతం ప్రాభావం కోల్పోయాయి. పెరిగిన సాగు వ్యయం, సమయానికి దొరకని కూలీలు, గిట్టుబాటు కాని ధరలతో క్రమక్రమంగా సాగు నుంచి వైదొలుగుతూ వచ్చారు. సాగు తగ్గడంతో బెల్లం తయారీ పరిశ్రమలు సైతం మూతపడ్డాయి. వందల సంఖ్యలో ఉండే బెల్లం బట్టీలు 10ల సంఖ్యకు చేరుకున్నాయి. అయితే తాతల కాలం నుంచి అదే పనిలో కొనసాగుతున్న కొందరు రైతులు మాత్రం చెరకును కొనుగోలు చేసి బెల్లం తయారీతో పాటు పలు రకాల బెల్లం ఆధారిత ఉప ఉత్పత్తులను తయారు చేసి సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. మా నాన్నగారు, మా తాతల గారి నుంచి బెల్లం పండించి బెల్లం తయారు చేస్తూ ఉంటామండి. అయితే మా అందరూ గిట్టకి ఇంకా వదిలేస్తే దీన్ని పెద్దలు చేసిన వ్యవసాయం గురించి అలా దాన్నే పట్టుకుని అలాడుతున్నామండి. కాకపోతే ఇప్పుడు మేము సొంత చేను కూడా తీసామండి గిట్టగా. ఇప్పుడు టన్ను 3300 బయట నుంచి కొనుక్కొస్తున్నామండి. లేబర్ అయితే 1300 అవుతుందండి. అయితే మాకు టన్నుకు వచ్చి 100 కేజీలు రావాల్సింది ఇవాళ ఏమవుతుందండి 85-90 కేజీలు వస్తుందండి. అయితే మాకు కేజీకి వచ్చి 52-53 రూపాయల దాకా పడుతుందండి. అయితే దీంట్లో మా ఖర్చు ఏమీ లేదండి, మొత్తం లేబర్ ఖర్చును కరెక్ట్ వచ్చండి ఇది. అయితే మాకు మొన్నటిదాకా 50 రూపాయలు అమ్మేవాళ్ళు అండి, గిట్టక ఇప్పుడు 60 రూపాయలు చేసేవాడి బెల్లం ఇది. కాకపోతే ఏంటంటే సొంతంగా అమ్మబట్టి దీంట్లో 4 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది. కానీ మామూలుగా మార్కెట్కి వేస్తే 10-12 రూపాయలు లాస్ అవుతుందండి. దాని గురించి మానేసి డైలీ 5 గంటలు తయారు చేసి మేము కౌంటర్ పెట్టుకుని ఇక్కడే ఆర్గానిక్తో చేసిన స్వీట్లును ఈ బెల్లం అమ్ముకుంటున్నామండి. బెల్లం తయారు చేయడానికి వేళ లేబర్ వల్ల చాలా ఇబ్బంది వచ్చేసింది. లేబర్ దొరక్క, లేబర్ కాస్ట్ అయ్యి, అంతా మెటీరియల్ కాస్ట్ అయ్యి ఇవాళ మార్కెట్ వాల్యూమ్కి సరిపోవట్లేదు. సరిపోక మేము అందరం కూడా కనీసం సంవత్సరంలో 6 మాసాలు రన్ చేసేవాళ్ళం సొంత మిషన్లతోటి. అయినప్పటికీ ఆ రోజులకి ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది. వచ్చిన దాని మీద మొత్తం అందరం కూడా ఈ వేలుమల్లో దగ్గర రామారేమిగా 150 క్రషర్లు ఉండేవి, అన్నీ కూడా రద్దు అయిపోయినాయి ఇప్పుడు గిట్టుబాటు కాక. గవర్నమెంట్ వారు ఏమన్నా దాని గురించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే తప్ప బెల్లాన్ని ఉత్పత్తి చేయాలంటే ప్రతి రైతు కొంచెం ఆలోచించే పరిస్థితి వచ్చింది. స్థానికంగా బెల్లం తయారీ తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసి అమ్ముతున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. గతంలో స్థానికంగా తయారైన బెల్లాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారమని, ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. ఈ తణుకు బెల్లం మార్కెట్కి గత 10 సంవత్సరాల క్రితం అయితే ఈ సంక్రాంతి సీజన్లో చాలా ఎక్కువ బెల్లం దిగుమతి అయ్యేది. చాలా బెల్లం రైతులు తయారు చేసి ఇక్కడ మార్కెట్కి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. దానికి కారణం ఏమనగా ఇక్కడ చెరుకు పంట రైతులకు గిట్టుబాటు ధర లేక బాగా తగ్గించినారు. అంచేత మేము ఇతర రాష్ట్రాల నుంచి బెల్లం తెచ్చి మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి బెల్లం తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాం. గతంలో అయితే 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి మహారాష్ట్ర అనేక ఇతర రాష్ట్రాలకి బెల్లం ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేది. ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లేక, బెల్లం ఇక్కడ తయారు లేక ఇక్కడ వినియోగానికి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నాం. చెరకు సాగు, బెల్లం తయారీకి ప్రభుత్వం సహకారం అందిస్తే ఎగుమతి అవకాశాలు పెరుగుతాయంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.